ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆకాశరాజు ధరణీదేవి పుణ్య దంపతులకు నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారాలమ్మా. నా పేరు ఒకళాదేవి. నేను శేషాచలం నుండి వచ్చాను. చాలా సంతోషం. మా అబ్బాయి తిరుమలేశుడు 9 అడుగుల ఆజాన బాహుడు, అరవింద నేత్రుడు, చల్లని కస్తూరి నామాన్ని మోములు ధరించి సూర్యుని కాంతితో వెలుగుంది మా పురుషోత్తముడు 25 ఏండ్ల వాడు, వశిష్ఠ గోత్రము కలవాడు, బుద్ధిలో బృహస్పతి, వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోకపూజ్యుడు, ధర్మ రక్షకుడు. శ్రీహరి పరకాంతాలను చూడని వాడు. మరి ఉద్యానవనంలో మా అమ్మాయిని చూశాడు కదండి, చెబుతానండి. ఒకరోజు వేటకు వెళ్ళి నా బిడ్డడు ఒక మదగజాన్ని తరుముతూ అలసి సొలసి వనములోని చెట్టు నీడను సేద తీరుతున్న సమయాన మీ అమ్మాయి పద్మావతి దేవి కళ్ళకు గంతలు కట్టుకుని చెలికెత్తలతో ఆటలాడుకొనుచు వచ్చి మా శ్రీనివాసుని పట్టుకుందండి. కన్నులు తెరిచి చూసిన మా గోవిందుడు అలనాటి వేదవతియే ఈ పద్మావతి దేవి అని గ్రహించి తననే వివాహమాడాలని నిశ్చయించుకొని నాతో చెప్పి వివరాలు మీకు చెప్పి మీ సమ్మతి తెలియజేసుకుని రమ్మని పంపించాడండి. చాలా బాగా మాట్లాడారు. అడగగానే పిల్లని ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా లేవు. ఆయన ఏం చదువుకున్నారో చెప్పండి. మళ్ళీ చెప్పండి. భగవద్గీతను ప్రసాదించిన జగద్గురు. చాలా బాగా వివరించారండి. సకల వేద పారంగతుడట, భగవద్గీతను ప్రసాదించిన జగద్గురు అట. చాలా బాగా వివరించారు. మరి ఈ సకల చరాచర జగత్తుని నడిపించేది మా అబ్బాయేనండి. మా శ్రీనివాసుడు ధర్మ రక్షణ దుష్ట శిక్షణ చేయడమే తన పెద్ద బాధ్యత. అంటే ఏం చేసినా సరే లోక కళ్యాణార్థం చేస్తారంటారా? అందరి శ్రేయస్సు కోసం చేస్తారు. ఆస్తులు వాటి గురించి ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? అది సప్తగిరీశ్వరుడు అండి మా స్వామి. రోజుకి 8 నుంచి 11 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అది లెక్కించడానికి పేద గొప్ప తారతమ్యం లేకుండా అంతా సేవ చేసుకుంటారు. అంతా వచ్చి ఆ సేవ పేరేమిటి? పరకామణి సేవ పేరుతో చేసుకుంటారు. చాలా బాగా వివరించారు. అయితే డబ్బులకు లోటేం లేదంటారు. ఇంకా మీకు సందేహం ఉందా?